సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. ఎర్ర జెండా రెపరెపల మధ్య సిపిఐ 90వ వార్షికోత్సవాలు. ర్యాలీలో కదం తొక్కిన పార్టీ శ్రేణులు. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని ఆరోపణలు. కమ్యూనిస్టుల పునరైక్యత అవసరమన్న సురవరం సుధాకర్ రెడ్డి. ఎప్పటికైనా కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని వెల్లడి. పేదలకు అండగా ఉంటాం, సొంత ఇంటి కలను సాకారం చేస్తాం. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల స్పష్టం. టూరిస్టులా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ. సూటు బూటుతో ఫ్యాషన్ పెరేడ్. సిపిఐ నేతల ఎద్దేవా. తూర్పులో జన్మభూమి కార్యక్రమం. సంక్షేమ ఫలాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా, టీడీపీ ఇన్ఛార్జ్ గిరిధర్. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్ర బిందువైన గుంటూరులో సిపిఐ 90వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మహిమా గార్డెన్స్ లో జరిగిన బహిరంగ సభలో నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నీడలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నవ్యాంధ్రప్రదేశ్లో సిపిఐ 90వ వార్షికోత్సవాలు, జాతీయ సమావేశాలు జరగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మధ్యాహ్నం ఎర్రజెండా రెపరెపలతో ర్యాలీ నిర్వహించిన అనంతరం మహిమా గార్డెన్స్ లో బహిరంగ సభ జరిపారు. సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీనియర్ నేతలు రవీంద్ర కుమార్, డాక్టర్ నారాయణ, డి రాజా, అతుల్ కుమార్ అంజన్, అమర్జిత్ కౌర్, జోగేందర్ దయాళ్, రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన ఏబీ బర్ధన్ కు సంతాపం తెలిపింది. అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి 90 సంవత్సరాల పాటు సిపిఐ జరిపిన పోరాటాలను వివరించారు. కాన్పూర్, మీరట్, పెషావర్ కుట్ర కేసులను, తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేశారు. వర్గదోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా పోరాటాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ అనేక సార్లు బూర్జువా వర్గ నాయకులు ప్రపంచంలోనే కమ్యూనిస్టులు అయిపోయారని, భారతదేశంలో కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదని అనేక సార్లు సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. రష్యాలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయిన తర్వాత, సోషలిస్టు కూటమి దెబ్బతిన్న తర్వాత ప్రపంచవ్యాపితంగా సోషలిజం అనేది ఇక ఈ భూగోళంలో లేదని, ఇవాళ చరిత్ర అంతమైందని చెప్పని కూడా ప్రకటించుకున్నారు. దోపిడీ వ్యవస్థ పెరుగుతున్న క్రమంలో వామపక్షాల పునరైక్యత అవసరమని చెప్పిన సురవరం ఆ విషయంపై జాతీయ సమావేశాల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. వర్గదోపిడీ లేని సమసమాజ స్థాపనే లక్ష్యమని చెప్పారు. లక్షల సంఖ్యలో ప్రజలు పార్టీతో పాటు నడిచి ఆ పోరాటాలను విజయవంతం చేశారు. ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ పార్లమెంటరీ పందాలో అనేక బలహీనతలు, లొసుగులు, ధనం, కులం, మతం ఇవన్నీ దాని ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలన్నింటినీ ఎదుర్కొంటూనే పార్లమెంటు లోపల బయట ఈ పోరాటాలు కొనసాగించాలని, మరింత సమరశీలమైన ప్రజా పోరాటాలు సాగించడం ద్వారా మన సమస్యల పరిష్కారానికి ముందుకు పోవాలని, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తృతం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలోకి రాకముందు డాంబికాలు పలికిన ప్రధాని మోడీ విద్య, వైద్య నిధుల దోపిడీతో పాటు పసిపిల్లల నోట్లో కూడా మట్టి కొడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మోడీకి భూమి కావాలి కానీ భూమి మీద ఉన్న ప్రజలు అవసరం లేదని కాశ్మీర్ ఉదంతాన్ని ఉటంకించారు. ప్రస్తుతం మోడీ సర్కార్
అభద్రతా భావంతో ప్రజల్ని విభజించి చిచ్చు పెడుతుందని అన్నారు. ఈ క్రమంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సురవరం పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థల యజమానులకు ఒక్కొక్కరికి 1,00,000 కోట్ల రూపాయల అదనపు లాభం నరేంద్ర మోడీ పరిపాలనా సంవత్సర కాలంలో వచ్చింది. ఆయన ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడో, ఆయన పార్టీ ఎవరి కోసం పరిపాలన చేస్తూ ఉందో దీన్ని బట్టి తేలుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ రెండు ఈ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పద్ధతిలోనే రాజ్యం సాగిస్తూ ఉన్నాయి. కనీసం పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల పేరుతో కొన్ని కార్యక్రమాలు చేయటానికి, తద్వారా తాము శ్రమజీవులకు కూడా అనుకూలమైనటువంటి ఒక భ్రమను కలిగించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమును దానికి ఉన్నటువంటి డబ్బుల్లో సగానికి సగం దాన్ని కత్తిరించారు. ఇంటిగ్రేటెడ్ 26వ డివిజన్లోని శ్రీనివాసరావు తోటలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. నగర కమిషనర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. నిలువ నీడలేని పేదలకు, వృద్ధులకు అండగా ఉంటామని నగర కమిషనర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. 26వ డివిజన్లోని శ్రీనివాసరావు తోటలో శుక్రవారం జన్మభూమి జరిగింది. అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. నూతనంగా దరఖాస్తులు స్వీకరించారు. ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ న్యాయం చేసే దిశగా పయనిస్తున్నామన్నారు. మనకి లిస్ట్ కూడా మనకి గ్రీవెన్స్ కౌంటర్ లో ఉంటది. ముఖ్యంగా ఒకటి ఏం నోట్ చేసుకోవాలంటే, చదివిన వాళ్ళు మీకు ఇప్పుడు కార్డు రాకపోయినా మీరు రేషన్ షాప్ కి డైరెక్ట్ గా ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు ఈ నెలనే చంద్రన సంక్రాంతి కానుక అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా మాకు కార్డు రావాలి, కార్డు వచ్చాకనే షాప్ కి వెళ్ళాలి, అలాంటి మిస్కన్సెప్షన్స్ ఏం పెట్టుకోవద్దు. సో డైరెక్ట్లీ మీకు మీ పేరు ఇక్కడ చదివారంటే మీరు ఎవరు వెళ్తున్నారో సరఫీ తీసుకోవడానికి వాళ్ళ ఆధార్తో వెళ్తే మీరు జస్ట్ అక్కడే వేలు ముద్రలో ఆథెంటికేషన్ ఇచ్చి చంద్రన సంక్రాంతి కానుక తీసుకోవచ్చు. వచ్చే నెల నుంచి మీకు నార్మల్ గా వచ్చే సరఫీలు కూడా తీసుకోవచ్చు. ఎమ్మెల్యే మోదుగుల మాట్లాడుతూ గూడులేని పేదలందరికీ సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఆ కార్యక్రమం ఉండకూడదని చెప్పి మనం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమే హౌస్ ఫర్ ఆల్ హెచ్ఎఫ్ఏ. ఈ కార్యక్రమం కింద 4,60,000 వస్తాయమ్మా. దీనికి కావాల్సిందల్లా 40 గజాలు సైట్కి ఓనర్ అయితే చాలు. అయితే ఏంటంటే 40 గజాలు సైట్లు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన సైట్ ఇవ్వాలి, సైట్తో పాటు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అయితే లేకుండా అధికారులను ఎవరో చెప్తున్నాను, నేను డైరెక్ట్గా సైట్లు ఇవ్వలేను. నేను సైట్లు ఇవ్వలేదు, నేను ఇవ్వాలి నైట్ మొత్తం లేపించేసి మొత్తానికి సైట్లు ఇచ్చేసేవాళ్ళు. సైట్లు ఇవ్వాల్సిన అధికారులు, కానీ అధికారులు ఇక్కడ కాన్స్టెంట్ కాదు. అధికారులు ప్రత్యేకంగా జీవితకాలం ఇక్కడ పనిచేయలేదు. వేణుగోపాల్ రెడ్డి పుట్టింది ఇక్కడే, చచ్చిపోవాల్సిన వాడు ఇక్కడే, నిత్యం ప్రజల్లో ఉండాల్సిన వాడిని. ఈరోజు నేను ఒక మాట చెప్పి వెళ్తున్నాను, దానికి ఏంటి భరోసా. అధికారులు మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని, అధికారులు ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని 10సారి గెలిపించే దిశగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తానటువంటి నమ్మకం మీ మీద. అరుణ పతాకాల రెపరెపల మధ్య నగరంలో కామ్రేడ్లు కథం తొక్కారు. సిపిఐ జాతీయ మహాసభల ప్రారంభం 90వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా విజ్ఞాన మందిరం నుండి బ్రాడీపేట మహిమా గార్డెన్స్ వరకు భారీ ప్రదర్శన జరిపారు. పార్టీ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణులతో పాటు నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజా నాట్య మండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ప్రదర్శన సాగింది. 9వ డివిజన్లోని రామిరెడ్డి తోటలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాళ్లి గిరిధర్ హాజరయ్యారు. సంక్షేమ ఫలాలను పేదలకు పంపిణీ చేశారు. పేదల ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. శుక్రవారం 9వ డివిజన్లోని రామిరెడ్డి తోటలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముస్తఫా, గిరిధర్ హాజరయ్యారు. అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు అందించారు. నూతనంగా దరఖాస్తులను స్వీకరించారు. బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించి
ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముస్తాఫా మాట్లాడుతూ జన్మభూమిలో దరఖాస్తులు చేసుకున్న పేదలందరికీ న్యాయం చేయాలన్నారు. నేనైతే ఓకే, మంచి కార్యక్రమే, కానీ పనులు అనేది జరగట్లేదు అనేది వాస్తవంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒకటో జన్మభూమి అయిపోయింది, రెండవ జన్మభూమి అయిపోయింది, ఇవాళ మూడో జన్మభూమి కూడా వచ్చి జనం ఏమంటున్నారంటే చిట్టుకుని పోతున్నారు. అయ్యా ఇప్పుడు నీకు కార్డు గురించి నేను 3 సార్లు పెట్టాను, ఇప్పుడు నా కార్డు రాలేదు, మరి ఇవాళ పెడుతున్నారు, మరి ఇది ఏంటి సంగతి ఏంటని చెప్పేసి జనం చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. నేను కార్డు ఇప్పిస్తాను 500 ఇవ్వండి, నేను పింఛన్ ఇస్తాను 1000 రూపాయలు ఇవ్వండి అని ఆ విధంగా కొంతమంది అప్లికేషన్కి 50 రూపాయలు తీసుకుని ఆ విధంగా దళారులకు బాగా ఉపయోగపడుతుంది తప్ప ఇది న్యాయం అనేది జరగట్లేదు. మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ చంద్రబాబు సారథ్యంలో నగర సుందరీకరణకు కార్యోన్ముఖమయ్యామన్నారు. ఈ 35 గజాల నుండి 50 గజాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలాగా ఇస్తే బాగుంటుందన్న దాని మీద కూడా మాట్లాడతాం. తప్పకుండా మరి ఇవాళ మనం అర్బన్లో మన గుంటూరు సిటీలో పట్టణంలో చూసుకుంటే తక్కువ స్థలాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి దాని విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాగే ఈ 35 నుండి 50 గజాలలో కూడా ఎలా మనం చేస్తే బాగుంటుందని దాని మీద కూడా మాట్లాడుతూ, అలాగే ముఖ్యంగా మనం ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి ఉంది. ఇవాళ గుంటూరు నగరం డెవలప్మెంట్ కోసం ఎంతో కార్యం చేస్తూ ఉన్నాయి. ఇవాళ మనం చూస్తే మరి 560 కోట్ల రూపాయలు భూగర్భ డ్రైనేజీ సిస్టమ్ కూడా మరి ఇవాళ ఫండ్స్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. 9, 10 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు సిలబస్ బోధనపై హిందూ హైస్కూల్లో జరుగుతున్న RMSA శిక్షణా తరగతులు ముగిశాయి. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యాన జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామకృష్ణ, డిప్యూటీ డీఈఓ రమేష్, ఉర్దూ ఉపాధ్యాయ సంఘ నేత కాసిం హాజరయ్యారు. స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారిన నూతన సిలబస్కు అనుగుణంగా నాణ్యమైన విద్యనందించి ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని డిప్యూటీ డీఈఓ రమేష్ పిలుపునిచ్చారు. 250 మంది టీచర్స్ వివిధ పాఠశాల నుంచి గుంటూరు డివిజన్లో ఉన్నటువంటి వివిధ పాఠశాల టీచర్స్, అలాగే తెలుగు సబ్జెక్టులో తెనాలి డివిజన్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈ యొక్క ట్రైనింగ్కి 5 రోజుల పాటు హాజరవడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా మరి మారినటువంటి ఎగ్జామినేషన్ విధానంలో CCE పద్ధతిలో ఏ విధంగా విద్యార్థులకు బోధించాలి, మరి పాఠ్యాంశాలను పిల్లలను ఆకట్టుకునే విధంగా ఏ విధంగా చెప్పాలి, మరి అట్లాగే మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఏ విధంగా పెంచాలి, క్వాలిటీతో కూడినటువంటి విద్యను ఏ విధంగా అందిస్తే మన ప్రభుత్వ పాఠశాల బలోపేతం అవుతాయి, అట్లాగే RTE యాక్టు కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క ఈ యొక్క 5 రోజులు కూడా ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు కూలంకషంగా ప్రతి సబ్జెక్టులను చర్చించడం జరిగింది. అట్లాగే ఈరోజు గౌరవనీయులు మన గుంటూరులో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భాష్యం స్కూల్లో నిర్వహించిన సంబరాలలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తెలుగుతనం ఉట్టిపడేలా చేశారు. మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే, డోలి 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 డోలి. గుంటూరులో ముందస్తుగా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ మేరకు భాష్యం స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారులచే నిర్వహించిన సాంప్రదాయ వేషధారణలు అందరినీ అలరించాయి. సాంప్రదాయ పద్ధతుల్లో సాగిన వేడుకల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాల వారికి తెలిపే ఉద్దేశంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపల్ మెహర్ తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇట్లా సంక్రాంతి సంబరాలు ముందస్తుగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా అలాగే వేడుకలు జరుపుకుంటున్నాము. అండ్ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. భాష్యం విద్యా సంస్థల తరపున ముందస్తు శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మసద్దిలాల్ జ్యువెలర్స్ వజ్రాభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ఏర్పాటు చేసింది. శుక్ర, శని, ఆదివారాలు గ్రాండ్ నాగార్జునలో ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. కైలాష్ గుప్తా ఎంటర్ప్రైజెస్ ముసద్దిలాల్ జ్యువెలర్స్ గత 100 సంవత్సరాల నుంచి వజ్రాభరణాల అమ్మకంలో తెలుగు ప్రజల ఆదరాభిమానులను చురగొందని చీఫ్ మేనేజర్ నరేందర్ జీ తెలిపారు. గ్రాండ్ నాగార్జునలో వజ్రాభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రారంభించారు.
3 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. డైమండ్స్, పచ్చ వర్క్, కుందన్, టెంపుల్ జ్యువెలరీ, ప్రత్యేక వెడ్డింగ్ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ ప్రదర్శనలో ఉంచారు. డైమండ్ కలర్ ఈఎఫ్, క్లారిటీ వివిఎస్, జిఐఎల్ సర్టిఫికేట్ చేసిన వజ్రాభరణాలు, ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అందుబాటులో ఉంచినట్లు చీఫ్ మేనేజర్ తెలిపారు. Jewelry exhibition in Guntur on 8th, 9th and 10th of this month. We are Musadilal Jewelers. We are here. We are serving the people of Andhra Pradesh, combined Andhra Pradesh since 1899, one of the oldest jewelers. And we have brought to Guntur our speciality, our special jewelry studded with diamond and other color stones and precious stones. Since Guntur has got a long history and Guntur has got a lot of potential, we have come here to serve people of Guntur and show our special designs and unique designs so that ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.